రాష్ట్రంలో 100 రోజులు దాటినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ కు ఓటేయడం అంటే కాంగ్రెస్ మోసాన్ని బలపరిచినట్లు అవుతుందని చెప్పారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ఎక్కడ ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా దేవరకొండలో ఎమ్మెల్సీ ఎన్నికపై సమీక్ష నిర్వహించారు హరీష్ రావు. ఉద్యోగస్తులకు మెరుగైన పీఆర్సీ కోసం పోరాడతాం, డిఏ కోసం పోరాడతాం. ఇవాళ పీఆర్సీ కమిషన్ వేసి 6 నెలల సమయం నిండింది, దాటిపోయింది. పీఆర్సీ ఎప్పుడు ఇస్తారు ఉద్యోగస్తులు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నోరు మెత్తలేదు. వెంటనే పీఆర్సీ కమిషన్ రిపోర్టు తెప్పించాలని, ఉద్యోగస్తులకు మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తాం. అంటే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉపాధ్యాయ ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థుల మీద నీళ్లు జల్లింది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల ఈ కాంగ్రెస్ పార్టీకి మేధావులు, విద్యావంతులైనటువంటి మీరందరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే తరబడి 20 రోజులు, 30 రోజులు, 40 రోజుల నుంచి మార్కెట్ యార్డులలో రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు. అయినా ధాన్యం కొనే దిక్కులేదు. ఇలా ముఖ్యమంత్రి గారు ఓట్లు డబ్బలు పడంగానే తెల్లారి దొడ్డువాడ్లకు బోనస్ లేదని సావు కబురు సల్లగా చెప్పినట్టు ఈ మాట డబ్బలు ఓట్లు పడకని చెప్తే రైతులు తమ సంగతి చూపిస్తారు. తెల్లారే చెప్పిండు డబ్బలు సీలైనాక. అది ముందెందుకు చెప్పలేమని? మీ మేనిఫెస్టోలో మీరు దొడ్డువాడ్లకు ఇయ్యమని చెప్పిండ్రా? రాష్ట్రంలో వడ్లకు మేము 500 బోనస్ ఇస్తాము, 2500కు వడ్లు కొంటాము అని మీరు చెప్పారు ఆ రోజు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు బోనస్ విషయంలో చేతులు ఎత్తేసాడు. సన్న రకాలకే బోనస్ అంటున్నాడు. రాష్ట్రంలో 80% దొడ్డు వడ్లే పడతాయి. సన్న రకాలు కేవలం 20% పడతాయి. యాసంగిలు అయితే మొత్తం దొడ్డు వడ్లే ఉంటాయి. అంటే ఒక రకంగా మీ ఎన్నికల హామీని మీరు తుంగలు దొక్కిండ్రు, చేతులు ఎత్తేసిండ్రు. ఇప్పటికే నిరుద్యోగ వృత్తి ఇచ్చేది లేదని చేతులు ఎత్తారు. ఇప్పుడు వడ్లకు బోనస్ విషయంలో చేతులు ఎత్తినారు. అంటే ఒక్కొక్క హామీని మీరు దాటవేస్తున్నారు, ఎగవేస్తున్నారు, ప్రజల్ని మోసపుచ్చుతున్నారు. మీ నిజ